స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం సమస్యలను ఎలా విశ్లేషించాలి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు ఎలా కనుగొవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ తరువాయి భాగం మాట్లాడబోతున్నాము. ఇందులో ఆంటర్‌ప్రెన్యూర్స్, ఓనర్స్ ఎలాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనే విషయం గురించి మాట్లాడబోతున్నాం. సరే అండి, ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. ఆడవాళ్ళు వ్యాపారానికి పనికొస్తారా? ఆడవాళ్ళు వ్యాపారం చేయగలుగుతారా? రిస్క్ తీసుకోగలుగుతారా? ఇంత కాంపిటీషన్ ఉన్న ప్రపంచంలో ఆడవాళ్ళ వల్ల అటు పిల్లల్ని, ఇటు ఇంట్లో వాళ్ళని, వ్యాపారాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? వాళ్ళకంత సామర్థ్యం ఉందా? డేరింగ్ గా, బోల్డ్ గా అందరి ముందు నిలబడి నికాసుగా వ్యాపారం చేయగలుగుతారా? కాంపిటీషన్ అంటే ఏంటో తెలుసా? వ్యాపారం మీద అవగాహన ఉందని తెలుసా అని మీ చుట్టూ చాలా మంది వివిధ ప్రశ్నలు వేస్తారు. మీ నమ్మకాన్ని దించేస్తారు. మీలో మీకే నేను చేయగలుగుతానా లేదా అని మీరు అనుకున్నప్పుడు ఈ చిన్న విషయాన్ని మాత్రం గమనించండి. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మొదటి పౌరుడు, మన దేశపు మొదటి పౌరుడు, ప్రెసిడెంట్ ఎవరండి? శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ. అతి ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఫైనాన్స్, మన దేశపు ఆర్థిక మినిస్టర్ నిర్మలా సీతారామన్ మహిళ. మన దేశపు క్యాపిటల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా మహిళ. అంతవరకు ఎందుకండి, మన రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ వనితమ్మ మహిళ. సో ఇవాళ మన దేశాన్ని, మన రాష్ట్రంలోని అతి పవర్ఫుల్ అయిన పొజిషన్స్ లో ఆడవాళ్ళు చేయగలిగినప్పుడు ఈ వ్యాపారం ఏమాత్రం, ఈ కాంపిటీషన్ ఏమాత్రం, వీళ్ళ ప్రశ్నలు ఏమాత్రం, ఇదే మాత్రం అన్ని చేయగలం. ఒకటే మైండ్ సెట్, మనసు స్థిరంగా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. ఎవరి కోసం నేను చేయలేను అన్న ఆలోచన మీలో ఉండాలి. అంతే, మిగతా మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. దయచేసి ముందుకు రండి, మనం చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం, వాటి సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. సరేనా? ఇప్పుడు వ్యాపారస్తుల సమస్యలు ఎలా ఉంటాయండి? ప్రతి దగ్గర సమస్య ఉంటుంది. అందులో వ్యాపారంలో చాలా సమస్యలు ఉంటాయి. రిస్క్ ఎలా అంత ఉంటుందో ప్రాఫిట్ కూడా అంతే ఉంటుంది. చాలా మంది మనం ఎందుకు ఉద్యోగాలకు వెళ్తామంటే రిస్క్ ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి, నేనైతే జీతం రావాలి. కానీ వ్యాపారంలో రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఎటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కోవాలి అనేది మనం మాట్లాడదాం. ఒకటి, ఫస్ట్ వ్యాపార సమస్యలు ఎలా ఉంటాయి? మొట్టమొదటిది సరుకు అమ్ముడుబాటు అవడం. రెండవది ఫైనాన్స్ రొటేషన్ అవడం, అమ్మిన డబ్బులు మన చేతికి రావడం. ఎందుకంటే చాలా వరకు హోల్సేల్లో అమ్ముతారు, హోల్సేల్ ఇమీడియట్గా రావు, క్రెడిట్లో ఉంటాయి. సో దానివల్ల అదొకటి ఉంటుంది. రెండోది సరుకు కొనడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో అదొక ప్రాబ్లం. కాంపిటీషన్ ఉంటుంది, చుట్టుపక్కల మనకంట ఆ సరుకుని బాగా అమ్ముతూ ఉంటారు, మన సేల్ పడిపోతూ ఉంటుంది. మన సేల్ని ఎలా పెంచాలి, కాంపిటేటివ్గా ముందుకు ఎలా వెళ్ళాలి, ఇందులో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన ఒకటి, అదొక ప్రాబ్లం మనకు వస్తుంది. కస్టమర్ని ఆకర్షించడం ఎలా, కస్టమర్స్ని మన దగ్గరికి తీసుకొచ్చేయడం ఎలా, మన సరుకుని వాళ్ళకి ఎలా అమ్మాలి, అలాగే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది మనం నవ్వుకుంటా తీసుకోగలుగుతున్నామా, గొడవాడకుండా వాళ్ళతో చాకచక్యంగా మనం కలుస్తున్నామా, ఇప్పుడు ఉన్న మెటీరియల్స్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం, ఎలా బ్రాండింగ్ చేస్తాం, క్వాలిటీ. ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది. అటు క్వాలిటీ, ఇటు సేల్ రెండింటినీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ రెండింటినీ మేనేజ్ చేస్తేనే మన సరుకు అమ్ముడుపోతుంది. సో క్వాలిటీ అండ్ గ్రోత్ని మేనేజ్ చేయడం ఒక కష్టమైన ఒక సబ్జెక్ట్గా అయిపోయింది.
మల్టిపుల్ బిజినెస్ సింగిల్ పర్సన్. మీరేం చేస్తారు, 1, 2, 3 వ్యాపారాలు పెట్టేస్తారు. నైట్ ఫాస్ట్ ఫుడ్ పెడతారు, పొద్దున్న ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటారు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు. మీరేమనుకుంటారు, అటు ఉద్యోగానికి వెళ్ళిపోయి కిరాణా కొట్టు చూసేసి ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసేసి మనం తిరిగేస్తే పనులు అయిపోతాయి అనుకుంటే మీకు అయ్యే పని ఒకటే, స్ట్రెస్ అండి. బీపీ, షుగర్ వస్తుంది. సో మల్టిపుల్ చేసేటప్పుడు వర్క్ని అక్కడెక్కడ మన మనుషుల్ని కూర్చోబెట్టుకొని మనము స్థిరంగా ఫోకస్ చేసుకున్నట్టు ఉండాలి. సో మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఒక వ్యాపారం అనేటప్పుడు ఒకటే వ్యాపారాన్ని పెట్టండి, స్థిరంగా కూర్చోండి, దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టండి, దాని లోటుబాట్లు అర్థం చేసుకోండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడండి, ప్రోడక్ట్ క్వాలిటీ చూడండి, తర్వాత ఎలా అమ్ముడుపోతుంది, మన కాంపిటీషన్ ఎవరు ఉన్నారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దాని తర్వాతే తీసారు. కానీ మల్టిపుల్ బిజినెస్ పెట్టేసి నా వల్ల కావట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు, 18 గంటలు నేను పని చేస్తాను, ఇవన్నీ మీరు అరిచినా గోల పెట్టినా వినే నాదుడు ఎవ్వడు ఉంటాడు. మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలి, మన పనిని మనమే చూసుకోవాలి, మన వ్యాపారాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇవాళ 10 మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వస్తే దాదాపు 7 ఫెయిల్ అయిపోయి కొట్లు మూసేసి నా వల్ల కాదురా స్వామి అని అంటున్నారంటే వాళ్ళు దాన్ని రన్ చేయడం తెలియక, ఎప్పటికప్పుడు మార్కెట్ డైనమిక్స్ ని అర్థం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే మనకు వర్కౌట్ అనేది తెలుసుకోవాలి, ప్రాబ్లమ్ని చూసి భయపడి వెళ్ళిపోకూడదు, ఉన్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి దానికి హోంవర్క్ చేయాలి. ఆల్రెడీ ఈ వ్యాపారంలో ఉన్న నిపుణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఐడియాస్ తీసుకొని మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవాలి. అంతే తప్ప కానీ డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేసి నిలబడతానని చేసేస్తానంటే వ్యాపారం ముందుకు వెళ్ళదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ మాట్లాడదాం. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎలాగా, ఫస్ట్ మన ప్రాబ్లం ఏమిటి అర్థం చేసుకోండి. రెండోది, మీ దగ్గర పెన్ను పేపర్ కానీ ఉంటే దయచేసి ఈ 4 అక్షరాలు మాత్రం రాసుకోండి అమ్మా. SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. బలం, బలహీనం, అవకాశం, బెదిరింపు. బలం, బలహీనం, అవకాశం, బెదిరింపు. అంటే ఎవరో బెదిరించడం కాదండి, మనం దీంట్లోకి వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఆలోచించాలి. తర్వాత మూడవదిగా మల్టిపుల్ సొల్యూషన్స్, ఎటువంటి ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ కావాలి అనేది మూడుగా. 4 మార్కెట్ రీసెర్చ్. 5 మన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లోటుబాటులు తెలుసుకోవడం, ఇన్పుట్స్ తీసుకోవడం, మార్కెట్ పరంగా మనం నడుచుకోవడం. ఇవి 5 విషయాలండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తాను. మీరు తోపుడు బడిలో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరినైనా చూసారంటే, తోపుడు బడిలో కూరగాయలు అమ్మేవారు, ఐస్ క్రీమ్ అమ్మేవారు, అలాగా పళ్ళు అమ్మేవారు, వీళ్ళని మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఏరియాని చూస్ చేస్తారండి. ఆ ఏరియాని చూస్ చేసుకొని అమ్మడం స్టార్ట్ చేస్తారు. అపార్ట్మెంట్లలోని, వీధుల్లోని అన్నింటిలో అమ్ముతూ ఉంటారు. ఒక జంక్షన్ దగ్గరికి వచ్చి ఒక జంక్షన్ లో పెట్టుకుంటారు. ఇందులో ఒకే జంక్షన్ లో గంటల కొద్దీ వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి, తోపుడు బండితో తీసుకెళ్లే వారికి ఏంటి తేడా అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఒకే జంక్షన్ లో పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా బహుశా బస్ స్టాండ్ లో పెట్టుకునే వారు కానీ, ఒక వీధి చివర పెట్టుకునే కానీ వాళ్ళకి రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి సేల్ అనేది అవుతూ ఉంటుంది. కానీ ఈ తోపుడు బండిలో ఉండేవాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక నెల రోజులు తిరిగేసి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఏ ఏరియాలో ఎక్కువగా కొనేవాళ్ళు ఉంటారు, ఎటువంటి ఏరియాలో ఎటువంటి కస్టమర్స్ దొరుకుతారు, ఏ ఏరియాలో ఎక్కువ బార్గెయిన్ చేస్తారు, ఏ ఏరియాలో సాధారణంగా ఎక్కువ బార్గెయిన్ చేయకుండా కొంటారు అనేది గమనిస్తారు. తర్వాత ఏ సమయంలో ఫలానా ఏరియాకి వెళ్తే అమ్ముడుబాటు అవుతుంది నా సరుకు అనేది గమనించి దీన్ని ఒక నెల 2 నెలల పాటు హోంవర్క్ చేసుకున్న తర్వాత
కరెక్ట్ గా ఆ టైంకి మీరు గమనించారంటే మీ కాయగూరల వాళ్ళు కానీ తోపుడు బళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ కరెక్ట్ టైంకి మీ ఏరియాకి రెగ్యులర్ గా వస్తారు. వాళ్ళు అటువంటి ఆల్గోరిథం ని వాళ్ళ మైండ్ లో వాళ్ళు క్రియేట్ చేసుకుంటారండి. ఇందులో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఏముంది ఇందులో, ఓకే స్పాట్ లోకి వెళ్దాం. వాళ్ళ బలం ఏమిటి, మనం ఎలాగైనా ఈ ఈ ఏరియాలో ఎంత వస్తుంది, ఏ ఏరియాలో ఎంత వస్తుంది, సి ఏరియాలో ఎంత వస్తుంది అని క్యాలిక్యులేషన్ ఉంది. వాళ్ళ బలహీనం అంటే ఏదైనా వర్షం కానీ లేదంటే పండగలు కానీ ఏదైనా కారణం వల్ల ఆ ఏరియాలో వెళ్ళకపోవడం కానీ ఉంటే వాళ్ళకి ఆ రోజు అమ్ముడుబాటు అవ్వదు. లేదంటే వీళ్ళు ఆ రోజు ఆ ఏరియాలోకి వెళ్ళకపోయినా అమ్ముడుబాటు అవ్వదు. ఎటువంటి అవకాశాలు ఉంటాయంటే మన అమ్ముతూ ఉంటుంటే వాళ్ళు దీనితో పాటు ఇంకేదైనా తేగలుగుతారా, ఎటువంటివి మన కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుసుకొని కాయగూరలతో పాటు పళ్ళు అమ్మొచ్చు. లేని పక్షాన ఇంకేదైనా మన స్తోమతకి మించిన విషయాలు వాళ్ళ దగ్గర గమనించి వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం అమ్మినట్లయితే రూపాయికి రూపాయి పావల వ్యాపారం అనేది జరుగుతుంది. ఇందులో థ్రెట్ ఏమిటంటే ఆ చుట్టుపక్కల ఆల్రెడీ తోపుడు బళ్ళు వాళ్ళు ఉన్నా, రెగ్యులర్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు జరగచ్చు, వాళ్ళతో కాంపిటీషన్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఇవేమి ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే దీన్ని మల్టిపుల్ గా మనం వ్యాపారం చేద్దాం. మూడో పాయింట్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అన్నాను. మీరేం చేయాలంటే ఒకటి మీరున్న స్థలంలో కానీ జంక్షన్ లో కానీ ఒక బండి పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ బండి వ్యాపారం అనేది ఒక పక్క నడుస్తుంది, ఇంకో పక్క తోపుడు బండి వ్యాపారం నడుస్తుంది. మీరు కానీ ఒక టౌన్లో మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంటే మీకు ఆన్లైన్ సర్వీస్ రూపంలో కూడా మీ కాయగూరలు కానీ మీ సామాన్లు కానీ మీరు కానీ ఆన్లైన్ రూపంలో కూడా మీరు సప్లై చేయగలిగితే 3 సోర్సెస్ గా మీకు అవుతుంది. దీన్ని కంప్లీట్ గా మానిటర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏ బిజినెస్ యొక్క ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, ఎంత లాభం, ఎంత నష్టం అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు ఒక నెలకు చూసినప్పుడు మూడిట్లో ఒకటో రెండో కొద్దిగా పడినా ఏదో ఒకటి లెగుస్తుంది. ఒకటో వ్యాపారం తగ్గినా రెండో వ్యాపారం నెగ్గుతూ ఉంటుంది. అలా మూడింటిని యావరేజ్ క్యాలిక్యులేషన్ మీరు చూసుకున్నట్లయితే నెలాఖరికి వచ్చేటప్పటికి మల్టిపుల్ సోర్సెస్, సింగిల్ బిజినెస్, మల్టిపుల్ ఇన్కమ్, మంచి లాభం, మంచి సోర్స్ మీకు అనేది తెలుస్తుందండి. సో మీరు మల్టిపుల్ గా ఆలోచించండి, మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకోండి, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోండి, ఇంటర్నెట్ సపోర్ట్ తీసుకోండి, ఆన్లైన్ సర్వీసెస్ సపోర్ట్. ఇది నాకు తెలియదు, నా వల్ల కాదు అని అనుకున్నట్లయితే ఈ నాలెడ్జ్ ఉన్న మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, లేదంటే ఇది తెలిసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళ సహాయం తీసుకొని కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. ఎందుకండి గంగవ్వ అనే ఒక ఆమె ఈ టీవీ మొత్తం ఇంటర్నెట్ మొత్తం పాపులర్ అయిపోయింది. ఆమెకి అంతగా చదువు లేదు, సాధారణమైన భాష మాట్లాడతారు. బిగ్ బాస్ షోలో కూడా వెళ్ళారు, నాగార్జున గారితో మాట్లాడారు. ఆమె ఇవాళ ఇల్లు కట్టుకునే స్థాయికి వెళ్ళింది. మనము చదువు ఒక్కటే కాదండి, తెలివి ఉండాలి. తెలివి లేదంటే తెలివి ఉన్నాడు మన పక్కన ఉండాలి, మన ఆలోచన తిన్నంగా ఉండాలి. ఖచ్చితంగా మనం నెగ్గుతాము. సో నీలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఇవాళ ఎంతో మంది అవ్వలు, చదువుకోలేని స్త్రీలు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ముందుకు నడుస్తున్నారు. మీరు చేయాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే మీ మైండ్ సెట్, నేను చేయాలి, నేను నిలబడాలి, మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దృఢమైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం సాల్వ్ చేయగలుగుతాం. యాజ్ అ బిజినెస్ ఓనర్ గా మన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈ భాగంలో మీరు సమస్యను తక్కువ సమయంలో ఎలా పరిష్కరించవచ్చో నేర్చుకున్నారు. ఇది జీవితాన్ని సులభతరంగా చేసే ఒక గొప్ప నైపుణ్యం. తర్వాత టాపిక్ లో మరిన్ని ఆహ్లాదకరమైన విషయాలను చూసేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.